ప్రియ శ్రోతలారా, ఈ రోజున మన పాఠం హెబ్రీ పత్రిక 12వ అధ్యాయం 14 నుండి 17వ వచనం వరకు. ఏకాగ్రతతో వినండి. అందరితో సమాధానము, పరిశుద్ధత కలిగి ఉండడానికి ప్రయత్నించండి. పరిశుద్ధత లేకుండా ఎవడూ ప్రభువును చూడడు. మీలో ఎవడైనను దేవుని కృపను పొందకుండా తప్పిపోతాడేమో అని చేదైన వేరు ఏదైనా మొలిచి కలవరపరచటం వలన అనేకులు అపవిత్రులైపోతారేమో అని ఒక్క పూట కూటి కోసం తన జ్యేష్ఠత్వపు హక్కును అమ్మివేసిన ఏశావు వంటి భ్రష్టుడైనా వ్యభిచారి అయినా ఉంటాడేమో అని జాగ్రత్తగా చూచుకొనండి. ఏశావు ఆ తరువాత ఆశీర్వాదము పొందగోరి కన్నీరు విడుస్తూ దానికోసరము శ్రద్ధతో వెదకినా మారుమనస్సు పొందనవకాశము దొరకక విసర్జించబడ్డాడని మీరెరుగుదురు. మీరు శాంతి ప్రియులై ఉండండి. సమాధానపరచేవారే దేవుని బిడ్డలు. అందరితో సమాధానము కొరకు ప్రయత్నించండి. దేవుని బిడ్డలందరితో మీరు తప్పకుండా సమాధానం కలిగి ఉండాలి. ఏ శాఖకు చెందినా మనమంతా దేవుని బిడ్డలం, ఆయన కుటుంబికులం, ఆయన వారసులము గదా. పరిశుద్ధత మనకు ఉండి తీరాలి. పరిశుద్ధత లేకుండా ఎవడూ దేవుణ్ణి చూడడు, చూడలేడు. హృదయశుద్ధి గలవారు ధన్యులు, వారు దేవుణ్ణి చూస్తారు. పరిశుద్ధతను మనము ఉత్పత్తి చేయలేము. ఆయన పరిశుద్ధతే మనకు సంక్రమిస్తుంది. యేసు రక్తము ద్వారా మనకు సమాధానం. రోమాపత్రిక 5వ అధ్యాయం 1వ వచనం. విశ్వాసమూలమున మనము నీతిమంతులముగా తీర్చబడి మన ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా దేవునితో సమాధానము కలిగి ఉందాము. నీకు నాకు పరిశుద్ధత ఏమాత్రమైనా ఉన్నది అంటే దానికి కారణం యేసే మన కోసమై నీతి అయ్యాడు. యేసే నీకు నాకు నీతి. మనము దేవుని సన్నిధిలోకి చేరగలుగుతున్నాము అంటే యేసుక్రీస్తు మన కొరకై చనిపోయాడు గాబట్టే. అందుకే మనము ఈ క్రైస్తవ పరుగు పందెంలో పరిగెత్తగలుగుతున్నాము. జాగ్రత్త, అప్రమత్తంగా ఉండండి. మెలకువ కలిగి మసలుకోండి. మన విశ్వాసమునకు కర్త, దానిని కొనసాగించేవాడు అయిన యేసు వైపు చూస్తూ ఉండండి. మీలో ఎవడైనా భ్రష్టుడు అనగా కృప నుండి పడిపోయినవాడు ఉన్నాడా? కనిపెట్టి చూడండి. విశ్వాసి దృష్టి యేసుక్రీస్తునందు కేంద్రీకరించబడి ఉండాలి. మనుషుల వైపు కాదు, వారి వైపు వీరి వైపు కాదు. యేసు వైపే మీ దృష్టి నిలకడగా ఉండాలి. అలా చూడకపోతే కృప మీ పట్ల నిరర్థకమవుతుంది. దేవుని యందు సమృద్ధి కృప ఉంది. ఆయన కృపాబాహుళ్యము ఆయన బిడ్డలకు అందుబాటులోనే ఉంది. ఆయన కృప మన పట్ల విస్తరిస్తుంది. మన పాపాలకు యేసు గొప్ప వెల చెల్లించాడు. ఆయన కృపాసంపన్నుడు. తన సమృద్ధి కృప మనకివ్వాలని ఆయన సిద్ధంగా ఉన్నాడు. కాని అట్టి కృపను అంగీకరించని వారు దానిని పోగొట్టుకుంటారు. ఆయన వద్దకు వచ్చిన వారందరూ సమృద్ధి కృపను పొందుతారు. ఇదే హెబ్రీ పత్రిక సందేశ సారాంశం. ఆయన కృపను ప్రతి ఒక్కరూ అభ్యర్థించగలరు, పొందగలరు. అడిగితే దొరుకుతుంది. ఎవరికీ ఆశాభంగం కలగదు. చేదువేరు ఏదైనా మొలిచిందా? దాని ద్వారా కలవరం, అపవిత్రత. కుళ్ళిపోయిన ఒక్క పండు మిగతా ఫలాలనన్నిటినీ కుళ్ళబెడుతుంది. మనకు ఎన్ని కష్టనష్టాలు వచ్చినా ఆయన కృప మనకు చాలు. మనలో చేదు ఉండకూడదు. ఎవరిని గురించి గాని, ఎట్టి పరిస్థితిని గురించి కాని చేదు వైఖరి అరిష్టదాయకం. భ్రష్టులు, వ్యభిచారులు అంటే ఇది ఆధ్యాత్మిక వ్యభిచారం. దేవుని నుండి తొలగిపోయి శరీర సంబంధమైన వాటి యందు ఆసక్తి చూపేవారిని బైబిలు ఆధ్యాత్మిక వ్యభిచారులు అంటుంది. ఏశావును చూడండి. తన జ్యేష్ఠత్వమును, దాని హక్కును అమ్ముకున్నాడు. చౌకబేరం. ఒక్క పూట కూటికి ఆధ్యాత్మిక హక్కును అమ్మివేసుకున్న భ్రష్టుడు ఏశావు. ఏశావు జ్యేష్ఠుడు. అతడు యాజకుడు కావలసిన వ్యక్తి. మెస్సీయా వంశరేఖకు చెందవలసిన వాడు. అబ్రహామీయ వాగ్దాన వారసుడు కావలసిన ఏశావు భ్రష్టుడైపోయాడు. అతనికి ఆధ్యాత్మిక ఆశీర్వాదాలను గురించి ఆసక్తి బొత్తిగా లేదు. ఏశావు భ్రష్టుడు అంటే అతడు ఎవర్నైనా తిట్టాడా, శపించాడా, కొట్టాడా, చంపాడా? అదేదీ కాదు.
దేవునికి అనుకూలుడు కాడు అని అర్థం. అంటే దేవునికి ప్రతికూలుడు. ఏశావు దేవునికి దూరస్థుడు, నిర్దేవుడు. దేవునితో నాకేం పని అనుకున్నాడు. దేవుని పట్ల తన బాధ్యతలను పూర్తిగా విస్మరించినవాడు. శరీరానుసారమైన మనస్సు గలవాడు, ఆధ్యాత్మిక విలువలను ఎరుగని అధముడు. ఒక్క పూట పట్టెడన్నం చాలు అనుకున్నాడు. ఏశావు మనస్తత్వము గలవారు ఈ రోజున కూడా మన మధ్య ఎందరో ఉన్నారు. తాగుబోతులు, వ్యభిచారులు, పదవీ వ్యామోహము గల నాయకులు, అందరికీ ఇదే మనస్తత్వమున్నది. దేవుని నుండి తొలగి శరీరాశల వైపు మొగ్గితే గొప్ప ప్రమాదం. క్రీస్తు సహవాసంలో ముందుకు వెళ్లని వారు వెనకబడిపోతారు. ఏశావు ఆ తరువాత ఆశీర్వాదము పొందగోరాడు, కన్నీళ్లు విడిచాడు, దానికోసం శ్రద్ధతో వెదికాడు. మారుమనసు పొందే అవకాశం అతనికి దొరకలేదు. అతడు విసర్జించబడ్డాడు. ఈ మాటలను అపార్థం చేసుకోవద్దు. ఏశావు మారుమనసు పొందుతాను దేవా అంటే దేవుడు వద్దన్నాడా? అలా కాదు. ఏశావు తన జ్యేష్ఠత్వాన్ని తిరస్కరించాడు. ఆ జ్యేష్ఠత్వంతో పాటు వారసత్వం కూడా ఉంది. తాను జ్యేష్ఠుడు గనుక తనకు రెట్టింపు వారసత్వపు వాటా లభిస్తుంది. అయితే ఏశావుకు ఇదంతా ఏమీ పట్టదు. అతనిది భౌతిక తత్వం. అతని కన్నీటికి అర్థం లేదు. దొంగ చిక్కినప్పుడు ఏడుస్తాడు, అది దొంగ ఏడుపే. తాను దొంగ అయినందుకు కాదు, పట్టబడ్డానే అని ఏడుస్తాడు. ఏశావు దేవుని వైపునకు తిరిగి ఏడ్చిన ఏడుపు కాదది. భౌతిక ప్రయోజనాలు పొయ్యాయే అని ఏడుస్తున్నాడు. సోదరీ సోదరులారా, వింటున్నారా? హెబ్రీ విశ్వాసులు తమ చేతులను మోకాళ్లను బలపరుచుకోవాలి. వారి కుంటితనం పోవాలి. దేవుని కృపను వారు నిరర్ధకం చేయకూడదు. కృపాసహితమైన పరుగును ముగించాలి. సమాధానాన్ని వెదకాలి, వెంటాడాలి. పరిశుద్ధత విశ్వాసుల ప్రత్యేకత. పాపమును ఎదిరించి పోరాడాలి. రోమాపత్రిక 6వ అధ్యాయం 11, 12 వచనాలు. పాపము విషయమై మృతులుగాను, దేవుని విషయమై క్రీస్తు యేసునందు సజీవులుగాను మిమ్మను మీరే ఎంచుకొనండి. వీరు పరిశుద్ధాత్మ వశంలో ఉండాలి. పరిశుద్ధాత్మ ద్వారా శుద్ధి పొంది దేవుణ్ణి చూడగలము. దేవునితో సరైన సంబంధము కలిగి ఉండాలి. తోటివారితో కూడా సరైన సంబంధాలు కలిగి ఉండాలి. దేవుని కృపను ఎట్టి పరిస్థితిలోనూ వ్యర్థపరుచుకోకూడదు. అలాంటి చేదు వేరు చెట్టంతటినీ పాడు చేస్తుంది. ఏశావు దృష్టాంతం గమనించండి. అతని నిర్దేవ వైఖరి, శరీరాశ. నేటి తరం క్రైస్తవులకు ఇది గొప్ప కనువిప్పు. జ్యేష్ఠత్వం అమ్ముకున్న శరీరవాది. క్షణిక ప్రయోజనం కోసం నిత్యత్వపు విలువలను కాలరాచిన దౌర్భాగ్యుడే ఏశావు. దేవుని కృప నుండి తొలగిపోయి మోషే ధర్మశాస్త్ర వ్యవస్థ కిందికి పోవడం ఆధ్యాత్మిక నేరమవుతుంది. శరీరానుసారమైన మనస్తత్వం గలవారు క్రీస్తునందు లభించే హక్కులన్నిటినీ కోల్పోయిన వారవుతారు. ప్రధాన యాజకుడైన యేసు వద్దకు వెళ్లే ఈ హక్కును పోగొట్టుకోవద్దు అంటూ పౌలు హీబ్రూ విశ్వాసులకు హెచ్చరిక చేస్తున్నాడు. అందరితో సమాధానము, పరిశుద్ధత కలిగి ఉండాలి. సమాధానము, పరస్పర క్షేమాభివృద్ధి కలుగచేసే వాటినే ఆసక్తితో అనుసరిద్దాము. దానినే వెంటాడుదాము. పరిశుద్ధత లేకుండా ఎవడూ ప్రభువును చూడడు. 1 తెస్సలోని పత్రిక 4వ అధ్యాయం 3వ వచనంలో పౌలు హెచ్చరిక. మీరు పరిశుద్ధులగుటే అనగా మీరు జారత్వమునకు దూరముగా ఉండడమే దేవుని చిత్తం. లైంగిక పరిశుద్ధతను పౌలు ఎంతో ప్రాముఖ్యమైన క్రైస్తవ లక్షణంగా ఎత్తిచూపుతున్నాడు. వేశ్యాసంగులకు, వ్యభిచారులకు దేవుడు తీర్పు తీరుస్తాడని ఇదే పత్రికలో మరో చోట రచయిత ప్రబోధించాడు. క్రైస్తవ నీతి ప్రమాణాలు ఎంతో ఉన్నతమైనవి. 1 కొరింథీ 5వ అధ్యాయంలో ఎలాంటి నైతిక సమస్యలు చెలరేగాయో చూడండి. మీలో జారత్వమున్నదని వదంతి కలదు. వావి వరుసలు లేని లైంగిక సంబంధాలా? అట్టి జారత్వము అన్యజనులలోనైనా జరగదే అంటూ పౌలు వారిని గట్టిగా మందలించాడు. క్రైస్తవ సమాజము పరిశుద్ధ ఉద్యమాన్ని చిత్తశుద్ధితో కొనసాగించాలి. స్త్రీ పురుషుల మధ్య
పరిశుద్ధమైన పవిత్రమైన సంబంధాలుండాలి. పరిశుద్ధత లేనివారు ఆధ్యాత్మికంగా గుడ్డివారైపోతారు. అలాంటి వారికి దేవుడు కనపడడు. దేవుని కృపను పొందకుండా మీ మధ్యలో ఎవరైనా తప్పిపోతారేమో కనిపెట్టి ఉండండి. కృప విషయంలో వెనకబడిపోతారేమో. మీలో ఎవరిలోనైనా చేదైన వేరు మొలిచిందా? చేదు వేరును బట్టి మీలో ఎవరైనా అపవిత్రులైపోయారా? జాగ్రత్తగా కనిపెట్టి చూడండి, పసికట్టండి. చేదు వేరు ఎవరిలోనైనా ఉంటే కలవరం కలుగుతుంది. ద్వితీయోపదేశకాండం 29వ అధ్యాయం 18వ వచనం. మరణకరమైన దుష్కృత్యమునకు మూలమైనది మీలో ఉండకుండా, అనగా చెడ్డవేరు మీలో పుట్టకుండా నేడు ఈ నిబంధన మీతో చేస్తున్నాను. అలాంటి అంకురం మీలో ఉండకూడదు అంటున్నాడు దేవుడు. చేదువేరు మొలిస్తే దానిని పెరికివెయ్యాలి. క్రైస్తవ సమాజమందు కలవరాన్ని, అపవిత్రతను కూకటి వేళ్లతో పెళ్లగించి పారేయాలి. మాచిపత్రి చేదువేరు ఉండకూడదు. వేరును ఉండనిస్తే అది పిలకలు వేస్తుంది. మళ్లీ అదొక చెట్టై పెద్ద సమస్యగా తయారవుతుంది. చేదు అంటే చేదైన పైత్యం, వికారం. ఈ సందర్భంలో పౌలు పాత నిబంధనలోని ఏశావును పేర్కొన్నాడు. ఏశావు భ్రష్టుడు, వ్యభిచారి అని చెప్పబడింది. ఇది ఆధ్యాత్మిక వ్యభిచారం. పరిశుద్ధమైన ఆధిక్యాన్ని పోగొట్టుకున్నాడు. అతడు భ్రష్టుడు. ఏశావు కుటుంబంలో జ్యేష్ఠ కుమారుడు, కుటుంబానికి యాజకుడు. ఆకలి కడుపునకు ఆధ్యాత్మిక ఆశీర్వాదాన్ని తెగనమ్ముకున్నాడు. నేను ఆకలితో చస్తున్నాను గదా, జ్యేష్ఠత్వము నాకెందుకు అంటూ ఈసడిస్తూ మాట్లాడాడు. భ్రష్టుడు. ఈ విధంగా ఏశావు అబ్రహామీయ వాగ్దానాన్ని కోల్పోయినవాడయ్యాడు. తరుణం మించిపోయింది. అతడు నిజమైన మారుమనస్సు పొందినవాడు కాడు. ఆశీర్వాదం పోయిందే అని ఏడ్చాడుగాని తన పాపాన్ని గురించి పశ్చాత్తాపం కలగలేదు. అలాగే క్రైస్తవ విశ్వాసులారా, దేవుడిచ్చిన ఆధ్యాత్మిక ఆశీర్వాదాలను నిర్లక్ష్యం చేయకండి. పోగొట్టుకున్నట్లయితే అవి మళ్లీ దొరకవు. శ్రేష్టమైనది పోగొట్టుకుంటే మళ్లీ అంత శ్రేష్టమైనది మీకు లభించదు. ఏశావులాగా ఆధ్యాత్మిక విషయాలను నిర్లక్ష్యం చేయకుండా జాగ్రత్త పడండి. ప్రియ సోదరీ సోదరులారా, మీ చేతులను, మోకాళ్లను, పాదాలను మరోసారి పరీక్షగా చూచుకోండి. చేతులు అంటే పని, మోకాళ్లు అంటే ప్రార్థన, పాదాలు అంటే పురోగతి. ఈ 3 అవయవాలు బలంగా ఉండాలి. మీ ఆధ్యాత్మిక జీవితాలను చక్కదిద్దుకొనండి. కృపయందు ఎట్టి పరిస్థితిలోనూ వెనుకబడిపోకండి. మీ గమ్యాన్ని పోగొట్టుకోవద్దు. యేసువైపు చూస్తూ ముందుకు సాగండి. మీ తోటి విశ్వాసుల పట్ల మీ సంబంధాలు ఎలా ఉన్నాయి? అందరితో, విశేషించి సంఘములో ఒకరితో ఒకరు మంచి సంబంధ సహవాసాలు కలిగి ఉండాలి. క్రైస్తవ సహోదరత్వమందు సమాధానము, పరిశుద్ధత ప్రవర్తిల్లాలని పౌలు హెచ్చరిస్తున్నాడు. ఒకరి పట్ల ఒకరు సమాధానపూర్వకమైన ఉద్దేశ్యాలే కలిగి ఉండాలి. పరిశుద్ధమైన సంభాషణలతో ప్రభువును మహిమపరచాలి. యెహోషువ గ్రంథం 7వ అధ్యాయం 25వ వచనంలో ఆకాను ఇశ్రాయేలు సమాజంలో వేరు పురుగై, చేదు వేరై కలవరాన్ని తెచ్చిపెట్టాడు. దాన్ని బట్టి అపవిత్రత సమాజంలో విస్తరించకుండా ఆ చేదువేరును దేవుడు తొలగించాడు. యెహోషువ ఆకానుతో అన్నాడు, నీవెందుకు మమ్ములను బాధపరిచావు? నేడు యెహోవా నిన్ను బాధపరుస్తాడు. చేదువేరు చెట్టునంతా చెడగొడుతుంది గనుక సంఘ సహవాసమందు చెడుగును తొలగించడం శ్రేయస్కరం. బలవంతుడు బలహీనుడైన సోదరునికి సాయం చెయ్యాలి. ప్రతి విశ్వాసి దేవుని పట్ల సరైన విశ్వాస సంబంధంలో భయభక్తులతో మెలగాలి. పరిశుద్ధత, సమాధానము, నీతి అనే 3 లక్షణాలలో క్రైస్తవ భక్తి రుజువవుతుంది. మన దేవుడు పరిశుద్ధుడు. పరిశుద్ధులే దేవుణ్ణి చూస్తారు. యేసు ప్రభువు రక్తముతో కడగబడిన పవిత్రులు, హృదయశుద్ధి గలవారు మాత్రమే దేవుణ్ణి చూడగలరు. పరిశుద్ధతను వెంటాడాలి. పరిశుద్ధంగా జీవించడానికి ఎంతో క్రమశిక్షణ పాటించాలి. శరీరానుసారమైన మనస్సు నుండి, అపవిత్రత నుండి క్రీస్తు యేసు రక్తమే మనల్ని కడుగుతుంది.
మనలో ఉన్న పరిశుద్ధాత్మ మనలను పరిశుద్ధపరిచే ఆత్మ. కృపాసాధనములన్నీ మనలను పరిశుద్ధీకరిస్తూ ఉండగా మనము దేవుని సన్నిధిలో, ఆయన పర్యవేక్షణలో నిందారహితులమై నిష్కళంకులమై జీవించగలం. ఏశావు మనస్తత్వం మనలో ఎవరికీ ఉండకూడదు. ప్రభువు బల్లలో పాలు పొందేవారు దయ్యపు బల్లలో ఎలా పాల్గొనగలరు? ఏశావు ఆధ్యాత్మిక విలువల నెరుగని భ్రష్టుడు. అతనికి శరీరాశలెక్కువ. వేళకు తిండి, కట్టుకోడానికి బట్టలు, ఉండడానికి ఇల్లు ఉంటే చాలు అతనికి తృప్తి. నేను నిబంధన మనిషినే, అబ్రాహామీయ నిబంధన దృష్ట్యా ఆధ్యాత్మిక ఆశీర్వాదాలను అపేక్షించాలే అనే ఇంగిత జ్ఞానం ఏశావుకు ఏ కోశానా లేదు. చిక్కుడుకాయల వంటకానికి తన ఆధ్యాత్మిక జీవితాన్ని కుదువపెట్టిన శరీరవాది ఏశావు. ఆశీర్వాదం పోయిందే అనే ఏడుపు, పశ్చాత్తాపం ఎలా అవుతుంది? తన భక్తిహీనతను గురించి అతనికి ఏడుపు రాదు. దేవుడు ఏశావును త్రోసిపుచ్చాడు, యాకోబును ఆశీర్వదించాడు. ఏశావు వంటి భ్రష్టుడు, ఆధ్యాత్మిక వ్యభిచారి మీ మధ్య ఎవ్వడూ ఉండకూడదు. పరలోకమందు వ్రాయబడి ఉన్న జ్యేష్ఠుల సంఘానికి మీరు చెందినవారు కదా. పరలోక విషయములో ఆత్మ సంబంధమైన ప్రతి ఆశీర్వాదమూ మీది. దాన్ని శరీరాశలకు తాకట్టు పెట్టకండి. యేసుక్రీస్తు సువార్త మొదట యూదులకే గదా. మీరు దాన్ని పోగొట్టుకుంటే ఏశావుకు పట్టిన గతే మీకు పడుతుందేమో జాగ్రత్త అంటూ రచయిత హీబ్రూ క్రైస్తవులను హెచ్చరిస్తున్నాడు. ఈ క్రొత్త నిబంధనను, ఈ శాశ్వత నిబంధనను నేలపై పడేస్తారా, కాల రాస్తారా? జాగ్రత్త. ఏశావులాగా విలువల మార్పిడికి లోను కావద్దు. ప్రియ శ్రోతలారా, ఏశావు శీలము, అతని జీవిత విధానము మనకు హెచ్చరిక చేస్తున్నాయి. అతనికేమి జరిగిందో జ్ఞాపకం చేసుకోండి. విమత బోధల వైపు మొగ్గు చూపకండి. అతనిలోని శరీరాశ, నేత్రాశ అతన్ని పూర్తిగా భ్రష్టు పట్టించాయి. ఆధ్యాత్మిక అవకాశాలను జారవిడుచుకోకండి. సైతాను ఆత్మలను ఎంత ఖరీదుకైనా కొనడానికి సిద్ధంగా ఉన్నాడు. దేవుని కృపే మనలను కాపాడాలి. ఒక్క పూట కూటి కోసం, తాత్కాలికమైన క్షణికమైన తృప్తి కోసం తన జ్యేష్ఠత్వపు హక్కును అమ్మివేసిన ఏశావు భ్రష్టుడు. యాకోబు పత్రిక 4వ అధ్యాయం 4వ వచనం. వ్యభిచారిణులారా, ఈ లోకస్నేహము దేవునితో విరోధమని మీరెరుగరా? కాబట్టి ఎవడు ఈ లోకముతో స్నేహము చేయగోరుతాడో వాడు దేవునికి శత్రువు అవుతాడు. ప్రియ శ్రోతలారా, ఈ పాఠం ముగింపులో మరొకసారి పరిశుద్ధత ఎంత ప్రాముఖ్యమైన అంశమో గుర్తించండి. పరిశుద్ధత లేకుండా ఎవడూ ప్రభువును చూడడు. ప్రభువు పరిశుద్ధులకే కనపడతాడు. అనగా పరిశుద్ధత పరలోక ప్రవేశానికి ప్రత్యేక యోగ్యత. కీర్తనలు 17:15 వచనంలో దావీదు ఇదే ఆశాభావాన్ని వ్యక్తం చేశాడు. నేనైతే నీతిగలవాడనై నీ ముఖదర్శనం చేస్తాను. నేను మేల్కొన్నప్పుడు నీ స్వరూప దర్శనముతో నా ఆశను తీర్చుకుంటాను. ప్రియశ్రోతలు, ఈ లోకంలో ఉన్నదంతా క్షణికం, తాత్కాలికం, అశాశ్వతం. పరలోక ఆశీర్వాదాలు శాశ్వతమైన విలువ కలవి. ఈ రెండిటి మధ్య తారతమ్యం తెలుసుకొని మనం పరిశుద్ధంగా బ్రతకాలి. ఆధ్యాత్మిక మనస్సుకు శరీరపు మనస్సును లోబరచాలి. శరీరాన్ని మంచి మనస్సాక్షితో జయించాలి. ప్రస్తుతం మనకెంత నష్టం కలిగినా, బాధ కలిగినా దీన్ని తప్పించుకోవడానికి నీతిని, న్యాయాన్ని, పరిశుద్ధతను పోగొట్టుకోకూడదు. తాత్కాలిక సంతోషం కోసం, తృప్తి కోసం శాశ్వత విలువలను నష్టపరుచుకోకూడదు. తన పరిశుద్ధతలో మనము పాలు పొందాలని మన తండ్రి అయిన దేవుడు ఎంతగానో ఆశిస్తున్నాడు. క్రైస్తవ నీతిలో సమాధానము, పరిశుద్ధత ఇమిడి ఉన్నాయి. యేసుక్రీస్తే మన విశ్వాసమునకు కర్త, దానిని కొనసాగించేవాడు. ఈ క్రైస్తవ జీవిత యాత్రలో అలసట, విసుగు కలిగినప్పుడు యేసుక్రీస్తును స్మరించుకోండి. గడ్డు రోజులు రాబోతున్నాయి. పాపాన్ని ఎదిరించటంలో మీరు రక్తం కార్చాల్సి వస్తుందేమో. దేవుడు మన ఆత్మలకు తండ్రి.
ఆయనకు లోబడి బ్రతకాలి గదా. పరిశుద్ధమైన చేతులతో పనిచెయ్యండి. మోకాళ్లను బలపరుచుకోండి, ప్రార్థించండి. పాదాలను బలపరుచుకొని ప్రభువు ప్రతిష్ఠించిన మార్గమున నడవండి. దేవుడు మనకు తోడై ఉన్నాడు. పాఠం ఇంతటితో సమాప్తం. మన ప్రభువైన యేసుక్రీస్తు వారి కృప, తండ్రి అయిన దేవుని ప్రేమ, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసము మనకు సదాకాలము తోడై ఉండునుగాక. ఆమేన్.